అండి అందరికి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి పేపర్ 1 అండ్ 2 ఇద్దరికి కూడా యూజ్ అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. ఇవి తెలుగు ప్రీవియస్ బిట్స్. ఇవి మనకి చాలా ఎక్కువ బిట్స్ ఉన్నాయి. చివరి వరకు చూడండి. అంటే ఏ ఏ మోడల్స్ లో బిట్స్ వస్తున్నాయి అనేటటువంటి విషయం మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఆదేశ సరళములకు అంటే సందుల యొక్క సూత్రంలో సగం ఇచ్చేసి మిగతా రిమైనింగ్ అడుగుతున్నారు అనమాట. ఎక్కువగా ఆదేశ సరళములకు ముందున్నటువంటి ధృతమునకు ఏమవుతుంది? ద రైట్ ఆన్సర్ ఇస్ బిందు సంశ్లేషములు విభాషయగు. బిందు సంశ్లేషములు విభాషయగు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయినవి ఏంటి? క్రింది వాటిలో సరి అయినవి దేవరమేలు, వెలుంగు, అనుచితం, దివంగతములు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సరి అయినవి ఏంటి అన్నారు. దేవరమేలు అనేటటువంటిది చతుర్థి తత్పురుష సమాసం. కొరకునకై అంటే దేవర కొరకు మేలు అని. అలాగే అనుచితం, అనుచితం చితం కానిది అనుచితం అనేటటువంటిది నైతత్పురుష సమాసం. ఇక్కడ ఈ రెండు కూడా సరి అయినవి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా ఇట్లాంటి వర్డ్ ఏదొచ్చినా కానీ మనకి ఆమ్లెట్ సంధి అవుతుంది కదండి, ఆమ్లెట్ సంధి. అలాగే సర్వేశ్వర, సర్వేశ్వర అనేటటువంటిది సర్వ ప్లస్ ఈశ్వర, అత్యుగ్రము. అలాగే ప్రథమైక, ప్రథమైక అనేటటువంటిది రుద్ధి సంధి, ఐ అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఔరౌరా ఆమ్రేడిత సంధి, సర్వేశ్వర అనేది గుణ సంధి, అత్యుగ్రము అనేటటువంటిది యనాదేశ సంధి, అతి ప్లస్ ఉగ్రము అత్యుగ్రము. యా అనేటటువంటిది ఆగమంగా వచ్చింది కాబట్టి ఆదేశంగా వచ్చింది కాబట్టి యనాదేశ సంధి. అలా ప్రథమైక అనేది వృద్ధి సంధి. నెక్స్ట్ వన్, వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగా గల పాఠాలు ఏమిటి? వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమిటి? వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమిటి అంటే మనకి ఇక్కడ చూస్తే స్నేహం అనేటటువంటిది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది. చేజారిన బాల్యం, ఈ రెండు కూడా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, నల్ల మిరియం చెట్టు 5 హంసలు అనేటటువంటి నవలల రచయిత ఎవరు? నల్ల మిరియం చెట్టు 5 హంసలు నవలల రచయిత ఎవరు అంటే బి చంద్రశేఖరరావు. బి చంద్రశేఖరరావు. నెక్స్ట్ వన్, ఆశావాది ప్రకాశరావు గారి యొక్క అవధాన గురువు ఎవరు? ఆశావాది ప్రకాశరావు గారి యొక్క అవధాన గురువు ఎవరు? డాక్టర్ సివి సుబ్బన్న. డాక్టర్ సివి సుబ్బన్న. ఇతిహాసం ప్రక్రియకు సంబంధించి సరి అయినవి ఏమిటి? ఇతిహాసం ప్రక్రియకు సంబంధించి సరి అయినవి. మరి ఇతిహాసం అంటే ఏంటి? ఇలా జరిగిందని అర్థం. అలాగే వీటిలో వర్ణనలకు ప్రాధాన్యం ఉంటుందా అంటే వర్ణనలకు ప్రాధాన్యం ఉండదండి. మరి వర్ణనలకు ప్రాధాన్యం ఉండేటటువంటిది ప్రబంధం. మరి ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి అన్నారు. ఇది గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి అనేది కథానికైతే కాదు. అలాగే మను కథారూపం ఆసు రూపంలో ఉండేవి కథానికే చెందుతాయి. మను వసు చరిత్రలు ఇతిహాసాలు అన్నారు. మను చరిత్ర, వసు చరిత్ర అనేవి ప్రబంధాలు. సో ఇతిహాసాలు కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పని ఏముంది? పయనం పాఠంలో ఈ మాటలు నారాయణ వీరిని ఉద్దేశించి అన్నారు. ఎవరిని ఉద్దేశించి? గంగన్నని ఉద్దేశించి అన్నారు. గంగన్న. సిరిపాద సుబ్రహ్మణ్య గారి రచనలు మరియు ప్రక్రియలు. రచనలు ప్రక్రియలతో జతపరచండి. రచనలు ప్రక్రియలతో జతపరచండి. కీలెరిగిన వాత అనేది కథ అండి ఇది. మరి ఆయుర్వేద యోగ ముక్తావళి, ఆయుర్వేద యోగ ముక్తావళి అనేటటువంటిది వైద్య శాస్త్ర గ్రంథం. మరి శ్మశాన వాటిక అనేది నవల. రాజరాజు అనేది నాటకం. దీన్ని బట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
కలగంటిన్ కలగంటిన్ వినిడింతులారా మనలంక ద్వీప మీ అబ్దిలో పలవ్రాలన్ అని త్రిజట స్వప్నం పాఠంలో వీరు వీరితో అన్నారు. ఎవరు త్రిజట నుంచి రాక్షస స్త్రీలతో అనిందనమాట ఇలా అని. అంటే నేను ఇలా కలగన్నాను అని చెప్పేసి త్రిజట మిగిలిన రాక్షసులతో ఇట్లా చెప్తుందనమాట. నెక్స్ట్ వన్, పూరి జగన్నాథుని ఆలయంలో వివిధ రకాల ఆరాధనల్లో మహరీ నృత్యాలు అనేటటువంటి ఉన్నాయి. మరి మహరి అనేటటువంటి పదానికి పర్యాయ పదం ఏంటి? మహరి అంటే దేవదాసి అని అర్థం. దేవదాసి పర్యాయ పదం ఏంటంటే దేవదాసి. నెక్స్ట్ వన్, పక్షపాతము చూపించు అనే అర్థంలో ఉపయోగించేటటువంటి జాతీయం ఏంటి? పక్షపాతం చూపించు అనే అర్థంలో ఉపయోగించేటటువంటి జాతీయం ఏమిటి? ముళ్ళు చూపుట, ముళ్ళు చూపుట. నెక్స్ట్ వన్, ఎలాగో పలక ఎగువో పలక దిగువో పలక పలకల క్రింద మెలుకల పాము. ఈ పొడుపునకు విడిపేంటి? నాలుక. ఎగువకు పలక దిగువకు పలక పలకల నడుమ మెలికల పాము నాలుక. నెక్స్ట్ వన్, నిశ్చయము అనే పదానికి అర్థం ఏమిటి? నిశ్చయము అంటే సమూహము. నిశ్చయము అనే పదానికి అర్థం సమూహము. నెక్స్ట్ వన్, మృణాలము అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు ఏమిటి? మృణాలము అనేటటువంటి పదానికి పర్యాయ పదం నలినము, పద్మము. నలినము, పద్మము ఇస్ ద రైట్ ఆన్సర్. కళ దానికి నానార్థాలు ఏమిటి? కళ అనేటటువంటి పదానికి నానార్థాలు రెమ్మ, మూర్ఛ. రెమ్మ, మూర్ఛ. మనుష్యులను పీడించువాడు అను వ్యుత్పత్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏంటి? మనుష్యులను పీడించువాడు అనే వ్యుత్పత్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం నృసింహుడు. నేనెన్నో పుస్తకాలు చదివి తిని. ఈ వాక్యానికి కర్మణి వాక్యం ఏమిటి? నేనెన్నో పుస్తకాలు చదివి తిని. చూడండి, కర్మణి వాక్యంలో మనకి ఏం రావాలి? క్రియకి బడు ప్రత్యయం చేరాలి. చదవబడింది ఇట్లా. నేనెన్నో, ఇక్కడ చూడండి, నేను కర్తకి ఏం రావాలి అంటే తృతీయ తత్పురుష చేతంచే చేయడంతో నాచే అని రావాలి. ఇక్కడ తనచే అని రాకూడదు, నాచే. ఇక్కడ చూడండి, నా చేత సరిపోయింది కదా. నా చేత ఎన్నో పుస్తకాలు. నేనెన్నో అంటే నా చేత ఎన్నో పుస్తకాలు చదవబడ్డాయి. సో ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీవనార్థము మిక్కిలి యాయాసం పాటు సహితము వ్యర్థము. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనం ఏమిటి? సరి అయిన ఆధునిక వచనం జీవనం గడపడం ఎక్కువ ఆయాసం సైతం వ్యర్థం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హరిజనుల పాటలు రచయిత ఎవరు? కుసుమధర్మన్న. హరిజనుల పాటలు రచయిత కుసుమధర్మన్న. నెక్స్ట్ వన్, గజల్ ప్రక్రియలో పల్లవి, చరణం, నామముద్ర వరుసగా పల్లవిని ఏమంటారు? చరణాన్ని ఏమంటారు? కవినామ ముద్రను ఏమంటారు? పల్లవి, చరణం, కవినామ ముద్ర ఈ మూడింటికి గల పేర్లు ఏంటి? పల్లవిని మత్ల అంటాము, చరణాన్ని మక్త అంటాము, మరి కవినామ ముద్రని తకల్లస్ అంటారు. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాయమ్మ అనేటటువంటిది ఇక్కడ రూపం ఇవ్వడం జరిగింది కదా. మరి దీనికి సంబంధించి ఏది సత్యాలు అనేది చూద్దాం. మా ప్లస్ అమ్మ అనేటటువంటి పద విభాగం సంధి జరగాల్సి ఉన్నా పొసగదు అన్నారు. సంధి రాలేదు కనుకే ఎడాగమం వచ్చింది. ఇక్కడ ఆప్షన్ అదే ఆ ఒకటి ఈ ఒకటి సరైనవి. ఆత్మసంధి నిషేధ రూపానికి చెందుతుంది అన్నారు. సో ఇక్కడ ఈ రెండు మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గుణసంధి సత్యాన్ని అనుసరించి అసత్యం ఏంటి? గుణసంధి సూత్రాన్ని అనుసరించి అసత్యం ఏంటి? మనకి ఏ ఓ అనేటటువంటి వస్తుంది, అర్ర వస్తుంది, ఆర్ అనేటటువంటిది రాదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్,
ఎల్లమ్మ ఆ పని చేయగలదు. ఈ వాక్యం ఏంటి? ఎల్లమ్మ ఆ పని చేయగలదు. ఈ వాక్యం దేనికి సంబంధించింది? చేయగలదు, పని చేయగలదు. సామర్థ్యార్థక వాక్యం. సామర్థ్యార్థక వాక్యం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అప్యర్థకం ఏంటి? అప్యర్థకానికి ఏమొస్తుందని చెప్పాను? ఇనా అనేటటువంటి ప్రత్యయం వస్తుందని చెప్పాను. ఇనా, ఇనా అనేటటువంటిది ఎందులో ఉంది మనకి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. ఈ వాక్యం దేనికి సంబంధించింది? కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. మరి ఈ వాక్యం దేనికి సంబంధించింది? సో ఇందులో కర్త ఉంది, కర్మ ఉంది, క్రియ కూడా ఉంది. సో క్రియ సహిత వాక్యమే. మరి ఇక్కడ సకర్మక క్రియా సహిత వాక్యం ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సకర్మక క్రియా సహిత వాక్యం అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్, అత్తునకు సంధి బహుళము. ఇందులో బహుళము అనగా అర్థం ఏంటి? బహుళం అంటే అర్థం ఏంటంటే అనేక రకాలుగా జరుగుతుందని. నిత్యం జరగవచ్చు, నిషేధం జరగవచ్చు, వైకల్పికం జరగవచ్చు, అన్య విధాలుగా జరగవచ్చు. అంటే బహుళం అంటే అన్ని రకాలుగా కూడా ఏ విధంగానైనా జరగవచ్చు. సో అన్ని విధాలు జరగదు. నిత్యము, నిషేధం, వైకల్పికం ఏ విధంగా జరగవచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రూపక అలంకారంలో ఉపమాన ఉపమేయముల మధ్య ఉండేటటువంటిది ఏంటి? ఉపమాన ఉపమేయుల మధ్య ఉండేటటువంటిది పోలిక, సాదృశ్యం లేదా పోలిక. నెక్స్ట్ వన్, విచారింపని. చూడండి, విచారింపని పని చేయరాదు, చినుకులు మృత్యాల్లా రాలుతున్నాయి, బావిలో చూస్తే పాతాళం కనిపిస్తుంది. బావిలో చూస్తే పాతాళం కనిపిస్తుందా? అది అతిశయోక్తి అలంకారం. ముత్యాల్లా, లాగా అనేటటువంటిది ఉపమాలంకారం. ఇది అతిశయోక్తి అలంకారం. నీకు కోదండరాముడే అండదండ. చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. విచారింపని పని చేయరాదు అనేటటువంటిది చేకానుప్రాస అలంకారం. ఇక్కడ పని, ఇక్కడ పని, ఇక్కడ పని, ఇక్కడ పని, ఇక్కడ రెండు కూడా అర్ధభేదంతో వచ్చాయి అనమాట. అర్ధభేదంతో వచ్చాయి కాబట్టి చేకానుప్రాస. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది మనకి చినుకులు ముత్యాల్లా అనేటటువంటిది వా రావాలి కదా మనకి ఇక్కడ. లా, వా. నెక్స్ట్ ది మనకి బావిలో చూస్తే పాతాళం కనిపిస్తుంది లాస్ట్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సత్య దూరము, అనూహ్యము, 5 నెలలు తల్లిదండ్రులు. మనకి ఈ రెండు తెలుసు కదా. 5 నెలలు అనేది ద్విగు సమాసం, తల్లిదండ్రులు అనేది ద్వంద్వ సమాసం. సత్య దూరము, అనూహ్యము అనేటటువంటి ఉన్నాయి. ఆ అనేటటువంటిది ఫస్ట్ వచ్చిందంటే అది మనకి తప్పనిసరిగా నైతత్పురుష సమాసం. అలాగే సత్య దూరము అనేటటువంటిది సత్యము, సత్య దూరము అనేటటువంటిది మనకి షష్ఠీ తత్పురుష సమాసం. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ చూస్తే, ఈ క్రింది ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి. నేను రాసిన లేఖను మా స్నేహితురాలు లేఖకు మా స్నేహితురాలు ఉత్తరం ఇచ్చింది అని రచయిత్రి అన్నది. ఇక్కడ ఈ రెండు మిక్స్ చేసేయాలండి. ఇచ్చిందని, ఉత్తరం ఇచ్చిందని మిక్స్ చేయాలి. ఇక్కడ తాను, నేను అనేటటువంటిది తానుగా మారుతుంది. సో తాను రాసిన లేఖకు తన, ఇక్కడ మా అనేటటువంటిది తనగా మారుతుంది. తన లేదా వాళ్ళ స్నేహితురాలు అనేటటువంటిది వస్తుంది అనమాట. సో తాను రాసిన లేఖకు వాళ్ళ స్నేహితురాలు ఉత్తరం ఇచ్చిందని రచయిత్రి అన్నది. ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్తరం ఇచ్చిందని, ఉత్తరం ఇచ్చిందని రచయిత్రి అన్నది. తాను రాసిన లేఖకు తన స్నేహితురాలు ఉత్తరం ఇచ్చిందని రచయిత్రి అన్నది. ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శార్దూల పద్యమునకు సంబంధించి సత్యములను గుర్తించండి. శార్దూల పద్యమునకు సంబంధించి సత్యములను గుర్తించండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఈ పద్య ప్రారంభంలో ఒక గురువును 2 లఘువులు చేస్తే మత్తేపు పద్యం అవుతుంది. అలాగే ప్రతి పాదం యతి స్థానమందు లఘువు ఉంటుంది. ఈ పద్య పాదంలో 2 సగనాలు 2 తగనాలు వస్తాయి. యతి స్థానం అనేటటువంటిది 13వ అక్షరం అన్నారు. ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది మనకి? యతి స్థానం ఎంత? సో ఇక్కడ శార్దూల పద్యములకు సంబంధించి సత్యములను గుర్తించండి అన్నారు. సో ఈ పద్య ప్రారంభంలోనే ఒక గురువును 2 లఘువులను చేస్తే మత్తే పద్యం అవుతుంది. యతి స్థానం అందు లఘు ఉంటుంది అనేది రాంగ్. అలాగే 2 సగనాలు 2 తగనాలు వస్తాయి మసజస్ తతగా. సో 13వ అక్షరం యతి స్థానం. దీన్ని బట్టి చూస్తే మనకు ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గొలుసు అనేటటువంటి పూర్వ మాండలిక పదాన్ని రాయలసీమ మాండలికంలో ఇట్లా అంటారు. ఏమని పిలుస్తాం? గొండ్లం అని పిలుస్తారు. గొండ్లం. వెండి గొలుసు వెయ్యడమే గాని తీయలేము అనేటటువంటిది ఇది ఒక పొడుపు కథ. ఇది ఒక పొడుపు కథ. వెంకట పార్వతీశ కవులుగా పేరొందిన వారు ఎవరు? వెంకట పార్వతీశ కవులుగా పేరు పొందిన వారు. ద రైట్ ఆన్సర్ ఇస్ బాలాంత్రపు వెంకటరావు ఓలేటి పార్వతీశం. బాలాంత్రపు వెంకటరావు ఓలేటి పార్వతీశం. నెక్స్ట్ వన్, తరికొండ వెంగమాంబ అష్టఘంటాల యొక్క ప్రత్యేకత ఏమిటి? తరికొండ వెంగమాంబ అష్టఘంటాల యొక్క ప్రత్యేకత 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులను రాయించడం అనేటటువంటిది. నెక్స్ట్ వన్, మర్రి చెట్టు డూడు బస్వన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియలకు సంబంధించినవి. మర్రి చెట్టు డూడు బస్వన్న అనేటటువంటివి. మర్రి చెట్టు అనేది స్వాగతము, డూడు బస్వన్న అనేది జీవిత చిత్రం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమిటి? సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏంటి అంటే ముగ్గుల్లో సంక్రాంతి, ఇటింగ్ పండుగ, ఈ 2 కూడా. మరి తృప్తి, పెన్నేటి పాట, ఈ 2 కూడా చందం. ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచాలి. ఇక్కడ దిటవు అంటే ధైర్యం, పటిమ అంటే నేర్పు, ఘనం అంటే గుంపు, బీచి అంటే అలా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు ఏంటి? పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు ఏమిటి? వెంకి, సీతి, సూరి వీళ్ళు పొడుపు విడుపు పాఠంలో ఉంటారు. ఈ సంక్రాంతిలో ఉంటారు వీళ్ళు. పెద్దనాన్న అనేది ఉండదు. నెక్స్ట్ గోపాల్, రవి, సూరి ఇది పొడుపు విడుపు. గోపాల్ వీళ్ళ అంటే ఇదొక దగ్గర ఇంకొక దగ్గర ఉంటారు. నెక్స్ట్ వన్, సరైన నానార్థాలను గల అంటే ఇక్కడ ఆప్షన్ 3 మాత్రమే సరైనది. వెంకి, సీతి, సూరి, గీతి ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు అనమాట. సరైన నానార్థాలు గల పదాన్ని గుర్తించండి. సరైన నానార్థాలు గల పదాన్ని గుర్తించండి. ఇక్కడ వర్షము, వాన, సంవత్సరం అనేటటువంటిది మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్, విధం అనేటటువంటి పదానికి వికృతి రూపం. విధం అనేటటువంటి పదానికి వికృతి రూపం వితం. వితం ఈస్ ద రైట్ ఆన్సర్. కొండవలే పెద్ద పెద్ద భవనాలు కలది అనే వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? కొండవలే పెద్ద పెద్ద భవనాలు కలది అనే వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చేటటువంటి పదం నగరం. క్రియాసహిత మధ్యమ పురుష బహువచన వాక్యం ఏంటి? క్రియాసహితమై ఉండాలి. మధ్యమ పురుష బహువచన వాక్యం. క్రియ కలిగి ఉండాలి. ఎస్. మధ్యమ పురుష అంటే తానుత్తమ, ఎదుట మధ్యమ అంటే నీవు, మీరు అట్లాంటి వచ్చేటటువంటి అనమాట. అలాగే బహువచన రూపంలో ఉండాలన్నారు కదా. నీవు, ఇవన్నీ కూడా ఏకవచన రూపంలో ఉంది. సో వారు అనేటటువంటిది ప్రథమ అవుతుంది. సో ఇది మధ్యమ పురుషులో ఉంటుంది. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళతో చూస్తుంది ఈ పొడుపుకి విడిపేంటి? ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళతోనే చూస్తుంది. మయూరము కదా, మయూరం, నెమలి. నెక్స్ట్ వన్, రాము నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బయటికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు ఏంటి? ఇక్కడ అసమాపక క్రియలు తీర్చుకొని, అన్నం తిని ఇట్లా వచ్చాయి కదా. అసమాపక అంటే సగం సగం వచ్చాయి కదా. ఈ తిని, వెళ్ళి, చూసి ఇట్లాంటివి ఈ అనేటటువంటి ప్రత్యయం వచ్చేటటువంటివి క్వార్థకాలు అనమాట.
వార్ధకం భూతకాలిక అసమాపక క్రియలు, ఆల్రెడీ జరిగిపోయినటువంటి అసమాపక క్రియలు అన్నమాట వార్ధకం. ధృతము మీది హల్లుతో కూడుకుంటేనే ఇట్లా అంటారు. ధృతము మీది హల్లుతో కూడుకుంటేనే సంశ్లేష అంటారు. సంశ్లేష. నెక్స్ట్ వన్ తాళవ్యాలు. తాళవ్యాలు అనేటటువంటివి ఎక్కడి నుంచి పుడతాయి? తాళవ్యాలు అనేవి దౌడ భాగం నుంచి పుడతాయి. తాళవ్యాలు అనేవి దౌడ భాగం నుంచి పుడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది పద్యపాదాలను సరియైన క్రమంలో అమర్చమన్నారు. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చాలి. ఇక్కడ చూస్తే చూడండి గాదే ఇట్లా వచ్చింది కదా, ఇది దీంతో ఎండ్ అవుతుంది అనమాట. సో ఈతో ఎండ్ అవుతుంది. అదే విధంగా ఎంత ఎరుక కొన్న నేమి, ఎంత ఎలుక కొన్న నేమి సత్పురుషుల నోటనెట్లు చెడ్డ మాట వెడలు రాహు వదన గహ్వరమున నున్నను చంద్రు కరముల మృత రసమే గురయ్యగాదే అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అనమాట. పోతన గారు అనుకుంటా రాశారు. నెక్స్ట్ వన్ రుణార్ణవం పదంలోని సంధి ఏమిటి? రుణ ప్లస్ అర్ణవ్, రుణ ప్లస్ అర్ణం, రుణార్ణం, రుణ ప్లస్ అర్ణం సంధిలోని పదంలోని సంధి ఏమిటి? వృద్ధి సంధి అండి. రుణార్ణం అనేటటువంటిది వృద్ధి సంధి. సారీ, ఇక్కడ రుణ ప్లస్ అర్ణం కాదు, రుణార్ణం. సారీ, రుణం ప్లస్ రుణం అండి. ఇది రుణం ప్లస్ రుణం, రుణార్ణం అనేటటువంటిది వస్తుంది, వృద్ధి సంధి. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాసాలు ఏంటి? క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాసాలు ఏమిటి? సో ఇక్కడ భిక్షాపాత్ర, భిక్షాపాత్ర, భిక్షాపాత్ర భిక్ష కొరకు, భిక్షాటన కొరకు పాత్ర, అలాగే శాస్త్రవేత్త, పడక కుర్చీ అనేటటువంటిది ఇక్కడ మనకి శాస్త్రవేత్త అనేది కాదు, పడక కుర్చీ వేట కుక్కలు ఈ మూడు కూడా అవుతాయండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. శాస్త్రవేత్త అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్ బాణం రాహువు కోరవలే భయం గొలిపింది. చూడండి ఇది మనకు ఉపమాలంకారం కదా, వలే అనేటటువంటిది. ఈ భయం గొలపడం అనేది సమాన ధర్మం అండి. భయం గొలపడం అనేది సమాన ధర్మం. సో వలే అనేటటువంటిది మనకి ఉపమావాచకం. బాణము రాహువు కోరవలే, బాణము రాహువు కోరవలే. బాణం అనేటటువంటిది మనకి ఉపమానం. సారీ, బాణం రాహువు కోర అనేటటువంటిది ఉపమానం, బాణం అనేది ఉపమేయం. సో దీన్ని బట్టి మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ గొన కొని. ఇట్లా చూడండి మనకి ఇలా పద్యం ఇచ్చారు కదా, మనకి సరైన గురు లఘువులు ఎంచుకోమన్నారు. ఇవన్నీ లఘువు లఘువు లఘువు, అర్ధ సున్నాతో ఉంది గురువు లఘువు, గురువు లఘువు లఘువు, లఘువు గురువు లఘువు లఘువు గురువు. అగైన్ ఇక్కడ లఘువు లఘువు, గురువు లఘువు, గురువు లఘువు, గురువు ఇట్లా వచ్చింది అనమాట. సో దీనికి ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అనేదే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ వాక్యాలను ఉదాహరణలతో జతపరచమన్నారు. ఆహా ఎంత బాగుందో, మీరు ఉత్తీర్ణులవుదురుగాక. ఇది ఆశీర్వాదక వాక్యం. ఆహా ఎంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనుమస్యార్థక వాక్యం. ఇది అల్లరి చేయవద్దు అనేది నిషేధార్థక వాక్యం. సో ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చేటట్లుగా ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ దేవి ప్రియ గురించి సత్యాలేంటి? దేవి ప్రియ గురించి సత్యాలేంటి? వీరి అసలు పేరు షేక్ కాజా హుస్సేన్. మరి కడప జిల్లాకు చెందినవారా? కడప జిల్లాకు చెందినవారు కాదు. మరి గాలి రంగు అనేటటువంటి వచన కవితా సంపుటిని రచించారు. మరి తేనె పుట్ట భ్రమర గీతం అనేవి ఈయన ఇతర రచనలు అన్నారు. రాంగ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓన్లీ. నెక్స్ట్ వన్ పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధమ్ము దిక్కులను జల్లు. ఈ గేయ పంక్తులు గల పాఠమేది? ఈ గేయ పంక్తులు గల పాఠమేది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఊరి చెరువు. ఊరి చెరువు అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఊరి చెరువు.
నెక్స్ట్ వన్ ఆత్మాశ్రయ రీతి వస్తు భావ శైలి కవితా రచనలో నవ్యత కలిగి ఉండేటటువంటి ప్రక్రియ ఏమిటి? ప్రబంధం అండి. ప్రబంధం. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం మాయా కంబలి. మాయా కంబలి ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ, మర్యాద చేద్దామండి. మాయా కంబలి కాదు, మాయా కంబలి కాదు, మర్యాద చేద్దాం. జానపద కళకు సంబంధించింది మాయా కంబలి అనేది. మర్యాద చేద్దాం ఇది. నెక్స్ట్ వన్ అదేమిటి నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని ఆలోచించినది ఎవరు? రాము. రాము ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రాము ఇస్ ద రైట్ ఆన్సర్. పొదరుండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధము దిక్కులను జల్లు. ఈ గేయ పంక్తులు గల పాఠం ఏది? ఈ గేయ పంక్తులు గల పాఠం ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. కొండబాగు. కొండబాగు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆత్మశ్రయ రీతి వస్తు భావ శైలి కవితా రచనలో నవ్యత కలిగి ఉండేటటువంటి ప్రక్రియ ఏది? ఇవన్నీ కూడా ఉండేటటువంటివి ఖండకావ్యం ఇస్ ద రైట్ ఆన్సర్. ఖండకావ్యం. నెక్స్ట్ వన్ మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం ఏది? మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం మాయా కంబలి ఇస్ ద రైట్ ఆన్సర్. మాయా కంబలి. అదేమిటి నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని ఆలోచించినది ఎవరు? రాము. రాము. ఈ క్రింది పదాలు వాటి అర్థాలతో జతపరచండి. ఈ క్రింది పదాలు వాటి అర్థాలతో జతపరచండి. విభవం. విభవం అంటే సంపద. విపులము అంటే స్పష్టం. విశదం అంటే విరివి అయిన. విహరణం అంటే తిరగడం. సో ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈ క్రింది పదాలు మరియు వాటి నానార్థాలతో జతపరచండి. నానార్థాలతో జతపరచాలి. సుధా అంటే సున్నం. అమృతం సున్నం. అమృతం సున్నం. అలాగే తనరు. తనరు అంటే ఒప్పు అతిశయించుట. ఫస్ట్ మీనింగే ఉంటుంది తప్పనిసరిగా. దివి అంటే స్వర్గము ఆకాశము. మాట అంటే పలుకు నింద. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తెలుగు పలుకులు తేనెలొలుకను ఆంధ్ర వైభవం పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. తెలుగు పలుకులు తేనెలొలుకను తిక్కనార్యుని కవితలోన అనేటటువంటిది ఇక్కడ మనకి సరైనదన్నమాట. నెక్స్ట్ వన్ వ్యుత్పత్తార్థాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? వ్యుత్పత్తార్థాలకు సంబంధించి సరి అయినది క్షేత్రం అంటే పెద్ద పెద్ద భవనాలు గలది కాదు. అలాగే భాస్కరుడు చీకటిని పోగొట్టేవాడు కాదు. హృదయం అంటే హరింపబడునది రైట్ ఆన్సర్. ధార్మికుడు అంటే ధర్మం నెరపని వాడు కాదు. ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్ నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. మరి ఈ వాక్యం ఏంటి? నేను ఎప్పుడూ తప్పు చేయలేదు అనేటటువంటిది ఏ వాక్యానికి చెందుతుంది? ఇది నేను అనేటటువంటిది తన గురించి తాను చెప్పుకుంటున్నారు. ఉత్తమ పురుష. సో ఇంకేమీ ఆలోచించిన అవసరం లేదు. ఉత్తమ పురుష. ఉత్తమ పురుష ఇస్ ద రైట్ ఆన్సర్. భూతకాలిక ఉత్తమ పురుష ఏకవచనం. ఏకవచనంలోనే కదా ఉంది నేను అనేది. సో మేము అన్నారు అనుకోండి అది బహువచనం అవుతుంది. నేను అనేది ఏకవచనమే అవుతుంది. నెక్స్ట్ వన్ కొనేటప్పుడు నల్లగా ఉంటుంది. మరి తినేటప్పుడు ఎర్రగా ఉంటుంది. పారేసేటప్పుడు తెల్లగా ఉంటుంది. ఈ పొడుపుకి విడిపోయింది నేరేడు పండు. నేరేడు పండు ఇస్ ద రైట్ ఆన్సర్. గాంధీ మహాత్ముడు ఏర్పరిచినటువంటి ఆదర్శ నగరం ఏంటి? సేవాగ్రామ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సేవాగ్రామ్. ఈ పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చమంటున్నారు. పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చమన్నారు. ఇక్కడ భయము తోడ రాజు బ్రస్తు తింతురు ప్రజలు. రాజు కవి అనేటటువంటి పాఠంలో ఉంటుందండి ఇది. మరి భక్తి తోడ కవి బ్రస్తు తింతురు. అలాగే జీతమిచ్చురాజు సేవింపబడుచుండు. జీతమీ కసుకవి మీ కసుకవి సేవలందు. ఇట్లా. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వన్ సీతారాజు సుగుణ రాధ ఈ పాత్రలు గల పాఠం ఏది? మమకారం కాదు.
మమకారం పాఠ్యాంశంలో ఉంటుందండి. సీత, రాజు అనేటటువంటి వాళ్ళే రచయిత. సీత అంటే రాజు భార్య, సుగుణ అంటే ఈ సీత యొక్క సిస్టర్స్ అన్నమాట. అలాగే సత్యం, సత్యం అనేటటువంటి మరి రాజు యొక్క ఫ్రెండ్ సత్యం అన్నమాట. ఈ సత్యం వాళ్ళ పిల్లలు, ఇదంతా కూడా మమకారం లెసన్ కి సంబంధించింది. తెలుగు భాష గురించి లెసన్ ఉంటుంది. కలువకర్ణ సదానంద గారు ఈ రచనకు గాను ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఏ రచనకు అందుకున్నారు? నవ్వే పెదవులు ఎడ్చే కళ్ళు అనేటటువంటి రచనకి అందుకున్నారు. నెక్స్ట్ వన్, ప్రాణమ్ము పోసేడి పదాలను కలుపుగా ఏర్పడేటటువంటి రూపం ఏంటి? పో అనేటటువంటిది బోగా మారుతుంది, ప్రాణమ్ము ఓగా మారుతుంది. ప్రాణమ్ము ఓసేడి గసరత్వ దేశ సంధికి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, నది సవ్వడులు, నది సవ్వడులు, నది యొక్క సవ్వడులు షష్ఠి తత్పురుష సమాసం. మాలిన్యం కలిగిన బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగు మారిన విధంగా మనోవేదన అనే అగ్ని యొక్క వేడి చేత దుర్యోధనుని శరీరం కళా విహీనమైంది. సో చూసారా పోలిక. సో ఇట్లా ఉంది కదా, ఇది ఏ అలంకారానికి చెందుతుంది? ఉపమా అలంకారానికి చెందుతుంది. మారిన విధంగా అన్నారు కదా, ఇదే పోలిక. సో ఉపమా అలంకారానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, కురుచిరు కడునిడు నడు అనేటటువంటి శబ్దాలతో రడలకు అచ్చుపరమైతే ఆదేశంగా వచ్చేది, దీర్ఘటకారం. నెక్స్ట్ వన్, ఉత్పలమాల పద్యపాదానికి సంబంధించి సరి అయినది ఏమిటి? ఉత్పలమాల పద్యపాదానికి సంబంధించి సరి అయినది ఏంటి? ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి పాదంలో వరుసగా ఇది వృత్త పద్యము. ప్రతి పాదంలో వరుసగా భరణ బభురవ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో కూడా 21 అక్షరాలు ఉంటాయి అన్నారు. రాస నియమం ఉంటుంది అన్నారు. సో ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయా? ఇది రాంగ్ కదా. సో మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎందుకంటే 19 అక్షరాలు ఉంటాయి కాబట్టి. బులుసు వెంకటరమణయ్య గురించి సత్యాలు ఏంటి? ఉత్పలమాలలో సారీ, ఎందుకంటే 20 అక్షరాలు ఉంటాయి కాబట్టి 21 అక్షరాలు అనేది రాంగ్. నెక్స్ట్ వన్, బులుసు వెంకటరమణయ్య గురించి సత్యాలు ఏంటి? బులుసు వెంకటరమణయ్య గారు, వీరి యొక్క కలం పేరు రావ్. మరి ఈయన చిన్నయ్య సూరి యొక్క బాల వ్యాకరణానికి టీకా రాశారు, ప్రౌఢ వ్యాకరణానికి కాదు. మరి నా ఉత్తర భారతదేశ యాత్ర అనేది ఈయన యొక్క యాత్రా చరిత్ర. మరి యాత్రా చరిత్ర రైట్ ఆన్సర్. కాశ్మీర దీపకల్ప అనేది కలిక అనేది కథా సంకలనం అన్నారు, రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కాశ్మీర దీపకల్ప అనేది నాయన్ కృష్ణకుమారి గారిది కాబట్టి. క్రింది వాణిలో సంభాషణ అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠాలేంటి? సంభాషణ ప్రక్రియకు చెందినటువంటి పాఠాలేంటి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మంచి బహుమతి మర్యాద చేద్దాం, ఈ రెండు కూడా మనకి సంభాషణ ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలే. మర్యాద చేద్దాం, మంచి బహుమతి, రెండు కూడా. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికానిది ఏమిటి? క్రింది వాణిలో సరికానిది ఏమిటి? పురుషులను బోధించే పదాలు మహత్తులు, స్త్రీలను బోధించే పదాలు మహతీ వాచకాలు. స్త్రీలను బోధించే పదాలు ఏకవచనంలో మహత్తులతో చేరుతాయి అనేది రాంగ్ అండి. మరి కళాకారుడు అనేది మహద్వాచకం. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు, 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశాలు ఏంటి? భాషాభిరుచి అనేది మమకారం ఒకటి భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిందే. మరి భువన విజయం కూడా మరి తెలుసు కదా, శ్రీకృష్ణదేవరాయల గురించి ఉంటుంది. ఈ రెండు కూడా. సో దీన్ని బట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, అయనం, అనిశం, అరసి అనేటటువంటి పదాలకు అర్థాలు వరుసగా. అయనం అంటే ఏంటి? అయనం అంటే గమనం అని, అనిశం అంటే ఎల్లప్పుడూ అని, అరసి అంటే విచారించు అని. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సరి అయిన పర్యాయ పదాలు గల పదాన్ని గుర్తించండి. సరి అయిన పర్యాయ పదాలు గల పదం. జనకుడు అంటే తండ్రి, తాత కాదు. ధనుజులు అంటే రాక్షసులు, అమరులు కాదు. దెందం అంటే హృదయము, ఉల్లము, రైట్ ఆన్సర్. గురివి అంటే భూమి, బంగారం అయితే కాదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది పదాలకు వాటి నానార్థాలతో జతపరచండి. క్రింది పదాలకు వాటి నానార్థాలతో జతపరచండి. దివి, దివి అంటే మనకి స్వర్గం, ఆకాశం. సీమ,
సీమ అంటే వరిమడి గుర్తు. అలాగే సుధ అంటే అమృతము పాలు సున్నం అని కూడా వస్తుంది. రక్తం అంటే రుధిరము రాగి. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తద్భవ అనేటటువంటి పదాన్ని గుర్తించండి. తద్భవ అనేటటువంటి పదం చంద్రుడు. చంద్రుడు అంటే ఇక్కడ తద్భవ పదం అంటే ఏంటంటే వికృతి రూపం అండి. క్రింది వాటిలో వికృతి రూపం ఏది అని అడుగుతున్నారు. పట్టణము, పత్తనము. పట్టణం అనేది ప్రకృతి, ధర్మం ప్రకృతి రూపం, పంక్తి ప్రకృతి రూపం. ఈ చంద్రుడు చంద్రుడు వస్తుంది కాబట్టి ఇదే వికృతి రూపం అన్నమాట. నెక్స్ట్ వన్, మనిషిలో పేరుకుపోయినటువంటి మలినాన్ని వీటితో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవిప్రియ అన్నారు. దేనితో? నులివెచ్చని కన్నీళ్లతో. నులివెచ్చని కన్నీళ్లతో. నెక్స్ట్ వన్, చావలి బంగారమ్మ రచనలకును వెలుగులోనికి తెచ్చినటువంటి గ్రంథం ఏది? ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బెల్లం కొట్టిన రాయి. బెల్లం కొట్టిన రాయి దీనికి సరిపడేటటువంటి సంస్కృత న్యాయం ఏంటి? గుడోపల న్యాయం. గుడోపల న్యాయం. మనకి న్యాయాలు ఉన్నాయండి ఒక దగ్గర. నెక్స్ట్ వన్, ప్రథమ పురుష చేదర్థక ఏకవచనంలో ఉన్న వాక్యం ఏంటి? ప్రథమ పురుష అంటే ఎక్కడ వాళ్ళ గురించో మాట్లాడేటట్లు ఉండాలి. చేదర్థకం, చేదర్థక ఏకవచనంలో ఉండాలి. చేదర్థకం అంటే ఏంటి? తే ఇతే అనేటటువంటివి రావాలి. తే ఇతే లేదా ఎట్లా రావాలి? ఏకవచనంలో ఉండాలి ఆ వాక్యం కూడా. సో వారు వెళ్తేనే పని పూర్తవుతుంది, రాంగ్. వారు అనేటటువంటిది మరి బహువచనం కాబట్టి అది అవ్వదు. నువ్వు వెళ్ళకపోతే పని పూర్తవుతుంది, నేను వెళ్తే పని పూర్తి చేస్తాను. చూడండి, తే ఇతే అనేటటువంటివి రావాలి. పోతే, వెళ్తే, వెళ్తే ఇట్లా వచ్చింది. ఓకే, తే ఇతేతో వచ్చాయి. అయితే ఇక్కడ మనకి నువ్వు అంటే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఎదుట మధ్యమ అవుతుంది, నేను ఉత్తమ అవుతుంది. సో ఈ రెండు కూడా కాదు, ఇది మధ్యమ ఉత్తమకి చెందుతుంది. వాడు అంటే ఎక్కడ వాడి గురించో మాట్లాడాలి కదా, ఇది ప్రథమ పురుష అవుతుంది. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే సమయస్ఫూర్తి పాఠంలో పాత్రలు ఏంటి? చంద్రకుడు, రామసుడు, ఫలితుడు. చంద్రకుడు, రామసుడు, ఫలితుడు. చంద్రకుడు అంటే గుడ్లగూబ, రామసుడు ఫలితుడు పిల్లి ఎలుక. నెక్స్ట్ వన్, నాలుగుతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికేటటువంటి అక్షరాలు ఏంటి? మూర్ధన్యాలు. రుటు రసానం మూర్ధన్య అంటాము. అరు, అరువులు, టవర్గం, రా, ష ఇవి మనకి మూర్ధన్యం, నాలుగుతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికేటటువంటి అక్షరాలు అన్నమాట. నెక్స్ట్ వన్, పద్యపాదాలని సరైన క్రమంలో అమర్చాలి. పద్యపాదాలని సరైన క్రమంలో అమర్చాలి. ఇక్కడ చూస్తే మొదలు చూసిన కడుగొప్ప పిదక కురచ అనేటటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది. పోతన మార్చిలు రాసినటువంటి పద్యం అండి, ఇది మనకి తెలిసిందే. అది కొంచెము తర్వాత నదిక మగుచు తనరు దినపూర్వ పరిభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి అనేటటువంటి అలా వస్తుంది. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరళ దేశ సంధి యొక్క సంశ్లేష రూపానికి ఉదాహరణ ఏమిటి? సంశ్లేష రూపం. ఇది సంశ్లేష రూపం. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది మనకి సంశ్లేష రూపం. ఇది ఒకదాని కింద ఒకటి రావడం సంశ్లేష. నెక్స్ట్ వన్, వృద్ధాశ్రమాలు సమాసం ఏంటి? వృద్ధాశ్రమాలు, వృద్ధుల కొరకు ఆశ్రమాలు చతుర్థి తత్పురుష సమాసం. అడుగులు తడబడ బుడతడు నడిచను. అడుగులు తడబడ బుడతడు నడిచని వాక్యంలో అలంకారం ఏంటి? డా అనేటటువంటి అర్థం చాలా ఎక్కువ సార్లు వచ్చింది కదా, సో వృత్యానుప్రాస అలంకారం. డా అనేటటువంటి లెటర్ ఎక్కువ సార్లు వచ్చింది. బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దు, బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దు అని చెప్పిన వారు ఎవరు? ఐతమ్మ. ఐతమ్మ అంటే వాళ్ళ మదరే, తల్లియే అలా చెప్పింది. యుద్ధానికి పొమ్మని కొంచెం పుష్ చేసింది ఎవరంటే అన్నమ్మ, రెచ్చగొట్టి పుష్ చేస్తుంది. పోవద్దని చెప్పింది ఐతమ్మ. నెక్స్ట్ వన్, సౌజన్య తెలివైనది అందమైనది. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. పై వాక్యాలు దేనికి చెందుతాయి? ఫస్ట్ మనకు తెలుసు, కామా ఉంది. తెలివైనది అందమైనది ఒకే వ్యక్తి గురించి చెప్తున్నారు.
ఇది సంయుక్త వాక్యం. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. సో ఇది ఇక్కడ మనకి అసమాపక క్రియ అనేటటువంటిది ఉంది. ఇక్కడ రెండు సమాపక క్రియలే. రెండు సమాపక క్రియలు ఉన్నాయి అంటే ఇది సంయుక్త వాక్యం. అసమాపక క్రియ కామాకి ముందు అసమాపక క్రియ వచ్చింది అంటే అది సంశ్లిష్ట వాక్యం. సో ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అన్నమయ్య రచనల గురించి గుర్తించండి. అన్నమయ్య రచనలు గుర్తించండి. ద్విపద రామాయణం, అలాగే సంకీర్తన లక్షణం అనేటటువంటివి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కప్పతల్లి పెళ్లి గేయంలో బత్యాలు లేకనే వాడు పెళ్లికి బాజాలు వేయించినాడు. ఈ గేయంలోని బాజాలుగా రచయిత్రి వేటిని పేర్కొన్నారు? మేఘ గర్జనలు. మేఘ గర్జనలనే బాజాలుగా చెప్పింది. పద్యపాదాలను సరి అయిన క్రమంలో అమర్చండి. పద్యపాదాలను సరి అయిన క్రమంలో అమర్చండి. గంట కాలము గడిచిన గతమనంద్రు అనేటటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. నెక్స్ట్, గంట కాలం వృధాగాక గడపకీవు, విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు. దీంతో ఎండ్ అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఇది కూడా మనకి పోతన గారే రచించినట్లున్నారు. ఎందుకంటే 8th క్లాస్ లోని శతక సౌరభంలో ఉంటుంది మనకి ఇది. మానవ విలువలు కాలము గురించి తెలియజేస్తారు. విద్యా శతకం అనుకుంటా. పెరుమల్ల మునెప్ప ఇట్లా చెప్తున్నట్లున్నారు. నెక్స్ట్, మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏంటి? మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు చిరమాలిన్యం, తృప్తి. చిరమాలిన్యం, తృప్తి. క్రింది పదాలు వాటి అర్థాలతో జతపరచండి. కోటరం అంటే త్వర, చానా అంటే స్త్రీ, ఉల్లము అంటే మనస్సు, ధృతి అంటే ధైర్యం. చూడండి, చానా అంటే స్త్రీ, కోటరం అంటే త్వర. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 3. నెక్స్ట్ వన్, ప్రాచీనం అనేటటువంటి పదానికి పర్యాయపదాలు ఏంటి? ప్రాచీనం అంటే అర్థం ఏంటి? సనాతనం. సనాతనము, సారీ, ఇక్కడ ప్రాచీనం అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే ప్రాక్తనం ఒకటి అవుతుంది. ప్రాక్తనం, అదే విధంగా సనాతనం. ప్రాక్తనం, సనాతనం ఈ రెండు కూడా అవుతాయండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దర్శనం. దర్శనం అనేటటువంటి పదాలకి నానార్థాలు ఏంటి? దర్శనం అంటే చూపు, కన్ను. చూపు, కన్ను ఇస్ ద రైట్ ఆన్సర్. రథం ప్రకృతికి పదానికి వికృతి రూపం. రథం, అరథం. అరథం ఇస్ ద రైట్ ఆన్సర్. సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి జాతీయం ఏంటి? కాలక్షేపం చేయడం. సీతారాములు పదంలో వాచకాల యొక్క వరుస ఏంటి? సీతారాములు అనేటటువంటి పదంలో వాచకాల వరుస. సీతారాములు మహతీ వాచకం, సీత అనేది మహతీ వాచకం, రాములు అనేది మహత్తు. తేనె పట్టు జవాబుగా గల పొడుపు కథ ఏంటి? తేనె పట్టు జవాబుగా గల పొడుపు కథ ఏంటి? పున్నమికి పూత, అమావాస్యకి ఆరగింపు అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించండి. సరైన జతను గుర్తించండి. ఇక్కడ ఇక్బాల్ ఆట ఆడుతున్నాడు అనేది భవిష్యత్ అన్నారు, రాంగ్. సినిమాకి వెళ్ళాము భూతకాలం, ఇది వర్తమాన కాలం. సో కథ రాశాడు భూతకాలం రైట్ ఆన్సర్. మరి కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది, ఇది మా వర్తమాన కాలం, ఇది కూడా రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాడు నా తమ్ముడు. ఈ వాక్యం దేన్ని చెందుతుంది? వాడు నా తమ్ముడు అనేది దేన్ని చెందుతుంది? సర్వనామం కలిగినటువంటి వాడు అనేది సర్వనామం కలిగిన క్రియారహిత వాక్యం. క్రియ ఉందా? పనికి సంబంధించినటువంటి వర్డ్ ఏం లేదు కదా. క్రియారహిత వాక్యం. కా నుండి మా వరకు గల అక్షరాలు ఏంటి? కా నుండి మా వరకు గల అక్షరాలను ఏమంటారు? స్పర్శాలు అంటాం దీన్ని. స్పర్శాలు 5 వర్గాల్ని కలిపి స్పర్శాలు అంటాం.
పయనం పాఠం ఆధారంగా జతపరచండి. పయనం పాఠం ఆధారంగా జతపరచండి. ఇక్కడ రామప్ప ఎవరు? భూస్వామి. గంగన్న ఎవరు? తండ్రి. గంగన్న తండ్రి. నారాయణే కొడుకు. వెంకటస్వామి వచ్చేసరికి మనకి స్నేహితుడు. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో సరికానిది. నిర్మలోర్మి సాదరమునంజేయు సాదరముగంజేయు చింతాకు. చింతాకు అనేది ఆత్మసంధి అండి. సో సవర్ణ దీర్ఘ సంధి అయితే కాదు. రుణార్ణం అంటే రుణం ప్లస్ రుణం వృద్ధి సంధి. ఇవన్నీ కూడా మనకి సరైనవే. ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, సమాసాలకు సంబంధించి సరైన పదాలతో జతపరచండి. సమాసాలకు సంబంధించి ధనాధికుడు. తృతీయ తత్పురుష. ధనమునకు అధికుడు. అలాగే భిక్షాటన అనేది భిక్షము కొరకు, భిక్షా పాత్ర అంటే భిక్షము కొరకు పాత్ర. రౌరవ బాధలు అనేది సప్తమి తత్పురుష. దుష్ట సంహారి అనేది ద్వితీయ తత్పురుష. సో దుష్టుని సంహరించేవాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లక్ష్య భక్ష్యాలు తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా అనేటటువంటిది వాక్యంలోని అలంకారం ఏంటి? వాక్యంలో ఉండేటటువంటి అలంకారం ఏంటి? ఇది వృత్యానుప్రాస అలంకారం. క్ష అనేటటువంటి లెటరు ఎక్కువగా రిపీట్ అయింది కాబట్టి వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బాంగ్రా నృత్యం గురించి సరి అయినది ఏంటి? క్రింది వాటిలో బాంగ్రా నృత్యం గురించి సరి అయినది ఏమిటి? ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇది పంజాబ్ లో పుట్టినటువంటి రైతుల నృత్యం. అలాగే బాంగ్రాలో ఆడవారి నాట్యాన్ని గిద్దా అంటారు. 17వ శతాబ్దానికి చెందిన వెట్టెత్తు రాజు దీనికి మెరుగులు దిద్దారు. గోటి పువ్వాలు స్త్రీల వలె దుస్తులు ధరించి బృందాలుగా ఆలయం బయట నృత్యం చేస్తారని ఉంది. సో ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే, సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి. అంటే ఇక్కడ ఫస్ట్ రెండు మాత్రమే సరి అయినవి. నెక్స్ట్ వన్, అకర్మక వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే అకర్మక వాక్యాన్ని గుర్తించండి. అంటే కర్మ లేనటువంటి వాక్యము. జటాయువు మరణించాడు అనేటటువంటిది ఇక్కడ కర్మ లేదండి, కర్త క్రియ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లక్క పిడతలు పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించినటువంటి కవి ఎవరు? లక్క పిడతలు పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన వారు చింతా దీక్షితులు. నెక్స్ట్ వన్, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదామంటూ మాతృభాషపై అభిమానాన్ని కలిగి ఉండాలని చెప్పినటువంటి పాఠ్యాంశం. రైట్ ఆన్సర్ మమకారం. కథా ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశం ఏంటి? కథా ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశం సమయస్ఫూర్తి. ఓయన్న డస్సినాడవు అనేటటువంటి మా ఇంటికి నతిథివైతి మసలక నీకుం ఈ మాటలు వీరితో అన్నారు. పావురం వేటగానితో అంది.